శ్రీవిల్లిపుత్తూరుకు వరాహ క్షేత్రం అని కూడా మరొక పేరుంది. మనకు అర్థమైపోతూనే ఉంది కదా! ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఇక్కడ మహర్షులందరి తపోభంగం చేస్తూ నానా బీభత్సం చేసేవాడు. భూమిని చాపచుట్టుగా చుట్టి సముద్రంలో పారేశాడు. అప్పుడు భూదేవి మొర విని బ్రహ్మాది దేవతలు వేడుకోగా స్వామి శ్వేతవరాహావతారం దాల్చి అమ్మవారిని సముద్రంలో నుంచి పైకి ఉద్ధరించి రక్షించాడు. అందువల్ల ఆ తర్వాత హిరణ్యాక్షుడిని సంహరించాడు కూడా. అమ్మవారు చాలా సంతోషించి, స్వామి నీవు ఈ వరాహ రూపంతోటే ఇక్కడ వెలసి ఉండాలి. అందరూ గూడా నిన్ను సేవించుకుంటారు కదా! నేను కూడా సేవించుకుంటాను అని చెప్పిందట. ఆ విధంగా స్వామి ఆమె కోరిక తీర్చి అక్కడే వరాహమూర్తిగా వెలిసాడు. అందుకని దీనికి వరాహ క్షేత్రమని ఒక పేరుందన్నమాట. భూదేవి స్వామితో విహరించిన చోటు గనుక కొంతకాలం అక్కడే వరాహావతారంలో భూదేవితో పాటు విహరించట. అందుకని భూదేవితో విహరించిన చోటు, తనతో విహరించిన చోటు గనక భూదేవి తన మానవావతారానికి ఆ చోటు ఎన్నుకుంది అని కూడా చెప్తారు. ఇట్లా ఈ వరాహ క్షేత్రం మనకు సుప్రసిద్ధమైంది.